క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 13వ వచనము నుండి, మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. 2వ అధ్యాయమునందు మనము విశ్వాసము మరియు క్రియలు అనే సంగతిని గూర్చి గ్రహించాము. ఈ 3వ అధ్యాయమునందు యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. ఇది తన సాక్ష్య జీవితం. విశ్వాసము మరియు క్రియల్లో దేవుడు చూచి మెచ్చుకొనగలిగిన క్రియలు ఉంటాయి. విశ్వాసము మరియు క్రియలు ఇవి ప్రాథమికంగా దేవుణ్ణి సంతోషపరచగలిగినవి. ఉదాహరణకు అబ్రాహామే, ఇందును బట్టి అనగా నీ కుమారుని నాకు అర్పించడానికి సిద్ధపడినందు వలన నీవు నాకు భయపడుచున్నావని నేనెరుగుదును అన్నాడు. కాబట్టి విశ్వాసముతో కూడినటువంటి క్రియల వలన దేవుడు సంతోషించాడు. ఇక్కడ యోగ్య ప్రవర్తన వలన అని ఉంది కదా, ఇది సాక్ష్య జీవితం. అంటే విశ్వాసము ఉండదని కాదు, విశ్వాసముతో పాటు లోకమునకు కనబరుచుకునేటువంటి తన క్రియలు. ఇంతకుముందు చెప్పుకున్నామే యాకోబు పత్రిక 2వ అధ్యాయమునందు, అది దేవునికి కనబరుచుకునేటువంటి క్రియలు. కాబట్టి మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? విశ్వాసులలో భక్తి జీవితంలో జ్ఞాన వివేకాలు ఏమిటి అంటే జ్ఞానముతో కూడిన సాత్వికమును కలిగిన వాడై. అర్థమైంది ఈ మాట? జ్ఞానముతో కూడిన సాత్వికమును కలిగిన వాడై. జ్ఞానము ఉప్పొంగ చెయ్యును, అదే బైబిల్ చెప్పేటువంటి మాట. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. మరి అట్లయితే ప్రేమ ఏం చేస్తుంది? దేవుని వాక్యం చెబుతున్న మాటలను మనం ఆలోచిద్దాం. ప్రేమ ఏం చేస్తుంది అని అంటే, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. జ్ఞానమైతే అది ఉప్పొంగ చేస్తుంది అనేటువంటి మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమ ఉప్పొంగదు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట 4వ వచనంలో, అది అమర్యాదగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అనేటువంటి మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుచేత మనం ఉప్పొంగే జ్ఞానమును కాక దానికి జతగా సాత్వికమును కలిగి ఉండాలి అని. జ్ఞానము అతిశయం. సాధారణంగా జ్ఞానం తెచ్చేది అతిశయం. జ్ఞానవంతుడైనటువంటి వాడు తనను గూర్చి తాను నేను గొప్పవాడిని అనుకుంటాడు, నాకు సంగతులన్నీ తెలుసు అని అనుకుంటాడు. కానీ భక్తి జీవితంలో జ్ఞానము కలిగినటువంటి వాడు సాత్వికము కలిగి ఉండాలి. ఎంత దేవుని ప్రజలను నడిపించి అంత పేరును పొంది దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త అని పేరు కలిగిన మోషేను గూర్చి మనం గ్రహించగలిగింది ఏమిటంటే, దేవుడే అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడు భూమి మీద ఉన్న సాత్వికులలో మొదటివాడని చెప్పాలి అని. అంటే మిక్కిలి సాత్వికుడు. అంత గొప్ప కార్యములు జరిగించిన వాడు కొంచెమన్నా గర్వించాలి. ఒక జాతిని బానిసత్వం నుంచి బయటికి తెచ్చిన వాడు కొంచెం గర్వించాలి. కానీ దేవుడే ఇచ్చిన సాక్ష్యం మిక్కిలి సాత్వికుడు. కాబట్టి మోషేను ధ్యానం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం.
ఆయన సాత్వికాన్ని మనం నెమరు వేసుకుంటాం. ప్రియులారా, జ్ఞానముతో కూడిన సాత్వికం ఇది అవసరం. అలాగున తన యోగ్య ప్రవర్తనను, తన క్రియలను కనబరచవలనని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ, అనగా చేదైన మత్సరము వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. మీరు మీ హృదయాల్లో సాత్వికమును కాక మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే, చెప్పిన సంగతులను ఆలకించి అనుసరించే వారైతే పర్వాలేదు, కానీ మత్సరం, వివాదం, ప్రతిదానిని కూడా వివాదం చేయాలి అన్నటువంటిది కొందరి ఆలోచన. ప్రతి విషయాన్ని కూడా రచ్చ చేయాలి అనేటువంటిది కొందరి ఆలోచన. అట్లా మీరు సహింపనలవి కాని మత్సరం, వివాదం ఉంచుకున్న వారైతే మీరు అతిశయపడవద్దు. భక్తి జీవితంలో మీకు ఏ అతిశయ కారణం లేనే లేదు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చెప్పవలసిన దాన్ని చెప్పండి, కాని దాన్ని చెప్పకండి. ఇప్పుడు ఆయన అన్నాడే, జ్ఞానము సాత్వికంతో కూడుకొని ఉండాలి అని. ఏమిటా జ్ఞానం? పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదు, ప్రకృతి సంబంధమైనదు, దయ్యముల జ్ఞానం వంటిదునై ఉండును అని అన్నాడు. అర్థమవుతుంది కదా ఈ మాట? ఈ జ్ఞానం అంటే సాత్వికముతో లేని జ్ఞానం, సహింపనలవి కాని మత్సరం, అతిశయం కలిగిన జ్ఞానం. ఇది పైనుండి వచ్చేది కాదు. పైనుండి వచ్చే జ్ఞానానికి సహనం, సాత్వికం, ఈ రెండు కలిసి ఉంటాయి. కానీ ఉప్పొంగే జ్ఞానానికి, అతిశయంతో కూడిన జ్ఞానానికి ఏముంటుంది అనగా, అది ప్రకృతి సంబంధమైనది. ఏ మనుషుడైనా తన జ్ఞానమును బట్టి అతిశయించుచున్నాడంటే అతడు ప్రకృతి సంబంధి. దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానమునై ఉన్నది అన్నాడు. దయ్యముల జ్ఞానము వంటిది యునై ఉన్నది. ఏమండి? దయ్యముల జ్ఞానం అంట. దయ్యముల జ్ఞానం అంటే ఏమని అర్థం? దయ్యాలకు కూడా జ్ఞానం ఉంది. మరి దయ్యానికి జ్ఞానం ఉండబట్టే కదా మనుషులను మోసగించింది. దయ్యపు జ్ఞానం ఏదేను తోటలోని హవ్వతో మాట్లాడిన మాటలు మనకు బాగా స్పష్టంగా కనబడుతుంది. ఏమిటి ఆ జ్ఞానం అంటే, దయ్యానుకున్న జ్ఞానం చాలా గొప్పది, సమాజానికి మేలు చేసేది కాదు. భక్తి జీవితానికి కీడు చేసేది, సమాజాన్ని పాడు చేసేది. అది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, అది ఇక్కడికి మాత్రం పనికొచ్చేది అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఏదైనా తోట అనుభవాలు మనకు చెబుతున్నాయి కదా. ఏమి జ్ఞానం అది? భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తెచ్చిన జ్ఞానం, దేవునికి మనిషిని దూరం చేసిన జ్ఞానం, సృష్టికర్తకు సృష్టిని దూరం చేసినటువంటి జ్ఞానం, తన పోలికగా సృష్టించబడిన వాణ్ణి దేవుని నుంచి దూరం చేసిన జ్ఞానం. అది దయ్యాల జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, మత్సరం, వివాదం, ఇదే మాట 14వ వచనంలో ఉంది. సహింపనలవి గాని మత్సరం, వివాదం మీ హృదయంలో ఉంచుకునేవారైతే అని. 16వ వచనంలో కూడా ఏలైనగా మత్సరము, వివాదం ఎక్కడ ఉండునో. మత్సరం అనగా అసూయ, దాన్ని కుళ్ళు అని అంటారు. ఒకరి మీద మనకున్నటువంటి చెడ్డ మనస్తత్వం, ఇవి ఎక్కడ ఉంటాయో, వివాదం ఎక్కడుంటుందో, అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతినీచ కార్యం ఉండును అని వ్రాయబడి ఉంది. అది ఏదైనా కానివ్వండి. ఈయన నా సహోదరులారాని సంబోధించి రాశాడే, సమాజ మందిరంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సంసారములో కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి. ఎక్కడ మత్సరం, వివాదం ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం అన్నాడు. అల్లరి ఉండేటువంటి సంగతులు, నీచ కార్యాలు ఉండేటువంటి సంగతులు, వీటన్నిటికీ ఆజ్యం పోసేది ఏమిటి? మత్సరం, వివాదం.
17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానం, దేవునికి స్తోత్రం. 2 రకాలైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఒకటి, పైనుండి వచ్చు జ్ఞానం ఒకటి. దయ్యముల జ్ఞానం ఒకటి, దైవ జ్ఞానం మరొకటి. భూ సంబంధమైనది ఒకటి, పరసంబంధమైనది ఒకటి అంటూ 2 విధాలైనటువంటి జ్ఞానమును దేవుని వాక్యం మన దృష్టికి తీసుకుని వస్తూ ఉంది. ఎలైనగా మత్సరం వివాదం ఎక్కడ ఉండును, అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండును. 17వ వచనం, అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. పవిత్రమైనది అనేటువంటి ఈ మాట ఉందే, పరిశుద్ధతకు సంబంధించింది. పరిశుద్ధత ప్రాథమికంగా మన మనస్సునకు సంబంధించింది. అది దేహానికి కూడా వర్తిస్తుంది. అంటే పాపం వలన అపవిత్రము కానటువంటి స్థితిని, అది పవిత్రతను, అనగా పాపములో నుంచి బయటికి తీసుకొని వచ్చి పవిత్రపరిచేటువంటి స్థితిని, ఈ పైనుండి వచ్చు జ్ఞానం చేసేటువంటి పని అది మొట్టమొదట పవిత్రమైనది. ఒక మనిషిని పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రపరుస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తును గూర్చి ప్రకటించడానికి, బైబిల్ గ్రంథమును గూర్చి చెప్పడానికి కావలసినటువంటి కారణం ఏమిటి అని అనగా, వాక్యం చెబుతున్న సత్యం ఇదే కదా. అదేంటి అనంటే, ఈ జ్ఞానమంతా ఎటువంటిది అంటే మనుషులను పవిత్రపరిచేటువంటి జ్ఞానం. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు పవిత్రతను కలిగి ఉంటాడు. నేటి సమాజంలో ఈ మాట చెప్పడానికి చింతపడాలి కానీ తప్పదు. అదేంటంటే, క్రైస్తవ్యంలో అన్నీ చెల్లుతున్నాయండి. క్రైస్తవ్యంలో అందరూ చెల్లుబడి అవుతున్నారు, అందరూ చలామణి అవుతున్నారు. పవిత్రులు, అపవిత్రులు, ఇంకో మాట చెప్పాలంటే పవిత్రుల కంటే అపవిత్రులే ఎక్కువగా చలామణి అవుతున్నారు. సాత్వికం కలిగిన నాలుక కలిగిన వారి కంటే నాలుకను పారేసుకునే వారే ఎక్కువగా క్రైస్తవులు చలామణి అవుతున్నారు. ఈ ప్రస్తుత కాలంలో వారే ప్రముఖులుగా భావించబడుచు ఉన్నారు. క్రైస్తవ్యం వారి వల్లనే బతుకుతున్నట్లుగా ప్రపంచానికి వారు అగుపరుస్తూ ఉన్నారు. విచిత్రమైనటువంటి విషయం ఇది. సాత్వికత, అటువంటి వాళ్ళు పనికిరారు. పవిత్రత కలిగిన వారు పనికి రాకుండా పోతున్నారు. దైవ జ్ఞానం కలిగిన వారు పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి ఇంతకుముందు ఎవరికైనా సమాధానం చెప్పాలి అనంటే సాత్వికంతో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్న మనము, అలాగూ చెబుతుండే మనము ఇప్పుడు వారి దారిలో వారికి జవాబు ఇవ్వడం, వారి భాషలోనే వారికి జవాబు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. వారు బూతులు మాట్లాడితే వీరు కూడా అట్లాగే మాట్లాడడం ప్రారంభం చేస్తున్నారు. ఇది విచారకరమైన విషయమే కదా. ఇదంతా అపవాది ట్రాప్ అని ఎందుకు అనుకోలేకపోతూ ఉన్నారు? మనల్ని దారి తప్పించడానికి అపవాది తీసుకొని వస్తున్నటువంటి తంత్రం. ఎందుకంటే మనం అపవాది తంత్రములను ఎరగని వారము కాము అన్నాడు కదా పౌలు. అంచేత వారి దారిలోనికి మనం వెళ్ళటం అనేటువంటిది అది దైవ సంబంధమైనదిగా ఎంచబడదని మనం గుర్తుంచుకోవాలి. దైవ జ్ఞానం మొట్టమొదట, పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట అది పవిత్రమైనది. పరిశుద్ధత కలిగి జీవించుట, పరిశుద్ధత కలిగి ప్రవర్తించుట, పరిశుద్ధత కలిగి మాట్లాడుట, పరిశుద్ధత కలిగి పరిచర్య చేయుట. కాబట్టి ఈ పరసంబంధమైనటువంటి జ్ఞానం ఏమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయనను గూర్చి తెలుసుకున్న ప్రతి వ్యక్తి తాను పవిత్రుడై ఉండినట్లుగా చూసుకోవాల్సిందే. కనుక ఈ జ్ఞానము ప్రాథమికంగా మొట్టమొదట ఇది పవిత్రమైనది. ఆ తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరమ కలిగినది, మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అనే మాటలు ఉన్నాయే. ఎంత పాజిటివ్గా ఈ లక్షణాలన్నీ పైనుండి వచ్చే జ్ఞానములు మనకు కనిపిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. పవిత్రమైనది అంటే పైనుండి వచ్చు జ్ఞానములో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. మొట్టమొదటది పవిత్రమైంది. ఇప్పుడు మనం పవిత్రంగా బతకపోయినా పర్వాలేదు, పరిశుద్ధ గ్రంథాన్ని డిఫెండ్ చేస్తే చాలు, లేక మన మీదకి వచ్చే వారిని సవాలు చేసి రండి డిబేట్కి రండి అని పిలిస్తే చాలు, ఆ డిబేట్లో మనం వాదించగలిగితే, ఓడించగలిగితే చాలు, పవిత్రతకు
మనకు సంబంధం లేదన్నట్లుగా జీవించుతున్న వాళ్ళు ఈ కాలంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు మన వాదోపవాదాలను కాదు చూసేది. ఈనాడు నువ్వు పుట్టావు వాదం చేయటానికి, కానీ ఏండ్ల తరబడి, శతాబ్దాల తరబడి ఆ బైబిల్ గ్రంథాన్ని బోధించినటువంటి వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి బోధించారో. జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి. జ్ఞానులను ఎన్నుకోలేదు ఆయన. లోకములో ఉండు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. అది కొరింథీ మొదటి పత్రిక 1:26 చెప్పేటువంటి సత్యం. చదువు రాని వాళ్ళు సువార్త చెప్పగా చదువు వచ్చిన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అది దేవుని ఏర్పాటు. సమాజంలో హీనులుగా ఎంచబడిన వారు సువార్త చెప్పగా ఘనులుగా ఎంచబడిన వారు సువార్తను విశ్వసించారు. దేవుని జ్ఞానం అది. ప్రస్తుతం ఈ జ్ఞానులు సువార్తను మర్చిపోయారు, అది వేరు సంగతి. వాదాలకు మాత్రం సిద్ధం అంటున్నట్లుగా కాలు దువ్వుచూ ఉన్నారు. అంటే దేనిని మనం విరివిగా ప్రకటించవలనో దాన్ని మర్చిపోయేటట్లు చేశాడు అపవాది కొందరిని ఏర్పాటు చేసుకొని. కనుక ప్రియులారా, పవిత్రత అనేటువంటిది పరసంబంధమైన జ్ఞానానికి ఉన్నటువంటి మొదటి లక్షణం. దాని తర్వాత సమాధానకరమైంది, శాంతితో నిండింది. అంటే ఒక వ్యక్తి పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడ్డాడంటే అతడు పరిశుద్ధుడై ఉంటాడు. అతడు సమాధానముతో, శాంతితో నిండిన వాడై ఉంటాడు. రమ్మని చూసుకుందామని చెప్పి ఆహ్వానించేవాడు కాదు. ఆ పలుకుల్లో ప్రశాంతత ఉంటుంది, జవాబులో సమాధానం ఉంటుంది. సమాధానకరమైంది జీవితం, సమాధానకరమైంది, మృదువైనది, కఠినం కాదు. వాక్యం చెప్తుంది సులువుగా లోబడినది. అంటే సులభంగా లోబడి ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈ జ్ఞానము దేవునికి సులువుగా లోబడుతుంది. దైవ సంబంధమైన లక్షణాలు కలిగింది, పవిత్రత కలిగింది. లోబడేటువంటి విషయంలో కూడా దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు దేవునికి లోబడతాడు. అదే విషయంలో లోబడవలసిన వారికి లోబడతాడు. అంటే తను తాను విర్రవిగుచున్నట్లుగా మాట్లాడాడు, విధేయతను కలిగి ఉంటాడు అని కదా ఈ మాటల సారం. కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొన్నది. కనికరము మంచి ఫలం అన్నాడు. ఏమిటి కనికరం అంటే? పైనుండి వచ్చే జ్ఞానం కదా కనికరం కలిగింది. పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం. మనతో పంచుకొనగలిగిన లక్షణాలన్నీ ఆ జ్ఞానానికి ఉంటాయి. ఇవన్నీ మనతో పంచుకొనగలిగిన లక్షణాలు. పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. ఎంత మంచి మాట! ఇది మనం కలిగి ఉండవలసిన జ్ఞానం, ఇది మనకు దొరికిన జ్ఞానం, ఇది మనకు ఉండవలసిన జ్ఞానం. భక్తి విషయంలో ఎవరైనా జ్ఞానం కలిగిన వారై ఉన్నారు అంటే ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలనే సంగతి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆఖరి మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఫలము, వెలుగు ఫలము అనేటువంటి మాట ఎఫెసీ పత్రికలో మనం ఆ పదాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. నీతి ఫలము అని ఇక్కడ వ్రాయబడింది యాకోబు పత్రిక 3:18. వెలుగు ఫలము అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట 22వ వచనం. ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అని మాట కూడా వ్రాయబడి ఉంది. ఇది పరిశుద్ధత అనేటువంటి ఫలము. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. పైనుండి వచ్చు జ్ఞానం కొన్న ఈ లక్షణాలన్నీ మనమును కలిగి ఉండుట అవసరమని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మంచిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయమునందు మనం చూసినటువంటి విషయాలు ఏమిటి అనగా, మనము
అనేకులము బోధకులు కాకుండాట్లుగా జాగ్రత్త పడాలి అని దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. కారణం, నోటి మాటతో చెప్పినంత సులభం కాదు జీవితం, కనుక జాగ్రత్త పడి ఉండవలెను అని దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. నాలుకను జాగ్రత్తగా కాపాడుకొనుట అది అవసరత అని దైవగ్రంథం జ్ఞాపకం చేసింది. యాకోబు ఆ సంగతులను వివరంగా రాశాడు. నాలుకను గూర్చి బహు వివరంగా అది ఎంత చెడ్డదో, ఎంత దుర్నీతితో నిండి ఉందో, అదెంత దుష్టత్వం అనర్గళంతో ఉందో, అదెంత మరణకరమైన విషయంతో కూడిందో ఆ సంగతులను గూర్చి దేవుని దాసుడు జ్ఞాపకం చేశాడు. అలాగే మరి నిజమైనటువంటి జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానాన్ని గూర్చి మాట్లాడి ఆయన సంగతిని ముగించాడు. ఇవన్నీ అనగా ఈ దైవ సంబంధమైన జ్ఞానం మనకు నీతి ఫలమును తీసుకొని వస్తుంది, ఫలభరితమైన భక్తి జీవితాన్ని కలిగి ఉంటామనే విషయాన్ని ఆయన వ్రాసి ఈ సంగతులను ఆయన ముగించాడు. ప్రియులారా, దేవుని మాటలు వినుచు ఉంటుండగా మనము కూడా ఇట్టి ఫలముతో కూడినటువంటి జ్ఞానము పొందినట్లుగా భయభక్తులు కలిగి జీవించాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దైవ సంబంధమైనటువంటి జ్ఞానము పవిత్రంగా ఉంటుంది. మాకు జ్ఞానం లేదు అని అనుకోకండి. పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవన్నీ కూడా ఉంటే జ్ఞానం ఉన్నది అని అర్థమిస్తుంది. కాబట్టి అలాగున జీవించి ప్రభువునకు మహిమను తీసుకొని రావాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అట్టి కృపను, భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించి ఆయన దర్శించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత జాలి దయగలిగిన పరలోకమందున్న మా ప్రేమైన పరమతండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను చెల్లించుకొనుచు ఉన్నాం. నీ దయావాత్సల్యమును బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. మీ కనికర సంపన్నత చొప్పున మమ్మల్ని కరుణించేందుకు మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించబడిన ఈ శుభోదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు వందనాలు. పలుకబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారిని దర్శించి మహిమను పొందండి. కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచున్నాం. యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.